శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. అమరావతి కథల నుంచి నివేదన అనే కథ వినబోతున్నారు. మహాశివరాత్రి నాడు వేల కొద్దీ యాత్రికులు తోసుకుంటూ తొక్కుకుంటూ దేవాలయానికి వెళ్తున్న వేళ కోటిలింగం ఆ రావడ నుంచి కాలినడకన మొక్కు తీర్చుకుందుకు వచ్చాడు. ఎప్పటి మొక్కు. భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పనిచేయకపోతే కోటిలింగం దాన్ని బతికించు తండ్రి, పండుగ నాడు నిన్ను కళ్ళారా చూసుకొని సాగిలపడతాను అని మొక్కుకున్నాడు. కానీ ఆ ప్రార్థన కూడా పనిచేయలేదు. కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది. కోటిలింగం పిచ్చివాడైపోయాడు. ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు లేక, తులసమ్మకు నీళ్లు పోసేవాళ్ళు లేక, ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాళ్ళు లేక, ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పుట్టలు పట్టి తిరిగాడు. అన్నం నీళ్లు మాని ఆరుబయల్లో పడుకునేవాడు. చీకట్లో కీచురాళ్ల మోతలు, వెన్నెల్లో పాలపిట్ట కూతులు రెండూ ఒకేలా ఉండేవి. ఎండా వాన ఏదీ బాధించేది కాదు. లోపల బయట అంతా శూన్యంగా ఉండేది. అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మిడుగురుల్ని చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది. ఒరేయ్, పండగ నాడు నన్ను చూసి సాగిలు పడతానన్నావు, నన్ను చూడటానికి రావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్టు అనిపించింది. రారా అని మళ్ళీ పిలుపు. కోటిలింగం చెంగును లేచి నించున్నాడు. మిణుగురులు మరీ మరీ మెరుస్తున్నాయి. వస్తాను స్వామి, శివరాత్రికి నిన్ను చూసుకుని మొక్కు తీర్చుకుంటాను అని చేతులు జోడించాడు. మొక్కు తీర్చుకుంటానని వారిని వీరిని డబ్బులు అడిగి కాలినడకన వచ్చాడు కోటిలింగం. కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్త ఎవరో కొట్టేశారు. ఆ రాత్రి మంటపంలో పడుకొని కోటిలింగం అనుకున్నాడు, స్వామి, డబ్బులుంటే ఎంగిలి పెడతాడు, ఉపవాసం చేయడని ఆ డబ్బులు ఆగేసుకున్నావా నాయన? రొంటిన పావులా ఉంచావులే, అది నీ కొబ్బరికాయకి సరిపోతుంది స్వామి అని శివనామస్మరణలో మునిగిపోయాడు. తెలతెలవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయను తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న ముత్తైదువులను అడిగి పసుపు కుంకుమ తీసుకుని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్ళోడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకి వచ్చాడు. అప్పటికే వందలాది జనం హరహర మహాదేవ అని కేకలు. రద్దీ విపరీతంగా ఉంది. తడిబట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు. కోటిలింగం ఒళ్ళు పొంగింది. ఎటు చూసినా శివనామస్మరణ. అందరి ముఖాల్లో కాంతి, అందరి కళ్ళల్లో వెలుగు. అంతా శివమయంగా ఉంది. సాంబా సాంబా అనుకుంటూ తన్మయత్వంతో ఒళ్ళంతా తేలికైపోతుండగా కోటిలింగం కూడా ద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జవాన్ ఆపేశాడు. గుళ్ళోకి వెళ్ళాలంటే పావలా ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు. కొందరు అతనితో వాదిస్తున్నారు. దేవుణ్ణి చూడ్డానికి చీటీ ఏమిటండి, మామూలు రోజుల్లో లేదు కదండి, ఇదేం సినిమాటండి టికెట్ తీసుకోవడానికి, డబ్బులున్న వాళ్ళకి దేవుడు కనపడతాడా అండి? జవాన్ అందరికీ సమాధానం చెప్తున్నాడు. నాకు తెలీదండి, శివరాత్రి నాడు ఇంతే, రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి. జనంలోంచి ఎవరో సమర్థించారు. అందరూ సమాధానపడి టికెట్ తీసుకుని గుళ్ళోకి వెళ్తున్నారు. కోటిలింగం దిగాలు పడిపోయాడు. జనాన్ని ప్రార్థించాడు. బాబు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు స్వామిని చూపించబో. జవాన్ వినిపించుకోలేదు. ఏళ్ళేళ్ళు, ఇది రూలు అని తోసేశాడు. జనం తోసేశారు. కోటిలింగం యువతలకు వచ్చి పడ్డాడు. కోటిలింగానికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. మళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాన్ దగ్గరికి వచ్చి అతని పాదాల మీద పడ్డాడు. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు స్వామిని చూపించు, కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు తీసుకో. జవాన్ కాళ్ళు విదిలించుకొని, పోపో, కొబ్బరికాయ కూడా ఉందా, కాయకి మరో చీటీ తీసుకోవాలి అని తోసేశాడు. జనం మళ్ళీ తోసేశారు. కోటిలింగం ద్వారానికి దూరం అయిపోయాడు. మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కొని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికుల్ని దిగాలుగా చూస్తున్నాడు. పండగ నాడు నా స్వామిని నేను చూసుకోలేనా, నా దేవుడికి నేను మొక్కు తీర్చుకోలేనా అని కుమిలిపోతున్నాడు. కారుతున్న కన్నీళ్లు చేతునున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి. కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు. స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెడుతున్నాడు. తూర్పు ద్వారం దగ్గరికి వచ్చాడు. జనం, ఎటు చూసినా జనం. ఆ పైన ఎక్కడో నంది, ఆ నందీశ్వరుడు కొమ్ముల పైగా లింగాకారం, అదే అమరేశ్వరుడు. గంటల మోతలు, ఈశ్వరుడు ఫాలభాగం, మళ్ళీ తలలు. జనం. దేవుడు శాంతం కనిపించటం లేదు. వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం. నా స్వామి, నా స్వామి
అంటూ ప్రాకారం అంతా పరుగులు తీస్తున్నాడు. నా స్వామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు. మారేడు చెట్టుని, గన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు. చుట్టుగుళ్ళోకి వెళ్ళి వినాయకుణ్ణి, కుమారస్వామిని మీ అయ్యని నాకు ఒక్కసారి చూపించండి అయ్యా అని ఏడుస్తున్నాడు. చుట్టుగుళ్ళ గడపల మీద తల బాదుకుంటున్నాడు. మధ్యాహ్నం అయింది. యాత్రికుల రద్దీ తగ్గలేదు. కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు. రాత్రైంది. జనం తగ్గలేదు. కోటిలింగం, సాంబా కనిపించవు అంటూ ధ్వజస్తంభానికి తల మోదుకుంటున్నాడు. కోటిలింగానికి నీరసం వచ్చేసింది. ధ్వజస్తంభానికి ఆనుకుని కనిపించని స్వామికి ఎదురుగా కూర్చున్నాడు. గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతోంది. జనం రొదులో కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకొని సాంబా సాంబా అనే కోటిలింగం మూలుగు ఎవరికీ వినిపించలేదు. గర్భగుడిలో మహారుద్రాభిషేకం ఆఖరిని గంటలు గణగణ మోగుతుంటే, లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హరహరా అని మారుమోగుతుంటే కోటిలింగం చేతిలోని కొబ్బరికాయ టప్మని పగిలి రెండుగా విడిపోయింది. సాంబా అనే మూలుగు ఆగిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.